అందరికీ నమస్తే. వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే శివరుద్ర స్వామి గారు మనతో ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే మీ అందరికీ తెలుసో లేదో అమెజాన్ లో కాళికా మాతకి ఇలా ఉరితాడు బిగించినట్టుగా ఒక పోస్టర్ తో ఒక బుక్ రిలీజ్ చేసినారు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది స్వామి గారు మనకు చెప్తారు. నమస్కారం స్వామి గారు. నమస్కారం అమ్మా, చెప్పండి. స్వామి గారు, ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే అమెజాన్ లో ఏదైతే ఆ బుక్ రిలీజ్ చేసినారో కాళికా మాతది, అసలు అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అంటే దీని వెనుకున్న కుట్ర ఏంటి? అంటే వాస్తవంగా దీన్ని ఏమనొచ్చు అంటే అమ్మా, కుట్ర అనకంటే ముందు ఇది వ్యూహం అనాలి. వ్యూహానికి కుట్రకి చాలా వ్యత్యాసం ఉంది. వ్యూహం అంటే ఏంటంటే అమ్మా భవిష్యత్తు ప్రణాళిక. కుట్ర అంటేనేమో పక్కనే ఉండి చేయడం. ఇప్పుడు కొంతమంది ఉంటారు రాజ్యంలోనే ఉండి రాజుకి వెన్నుపోటు పొడుస్తారు కదా, అదొక విధంగా వెన్నుపోటుతో పాటు కుట్ర జరిగింది అనమాట. అంటే గూడుపుటానం. ఇదేంటంటే రాజ్య వ్యూహం అనొచ్చు. శత్రువు ఏం చేస్తాడంటే అమ్మ ఒక వ్యూహం ఎలా వేస్తాడు. ఇప్పుడు మన దగ్గర ఇక్కడో సంవత్సరాల తరబడి విషయాలు అవసరం లేదు. సింపుల్గా మాట్లాడితే 2023 ఎండులో ఏం జరిగింది మన దగ్గర అంటే అమ్మ 500 సంవత్సరాల కల బాబ్రీ మసీదు పైన మనం విజయం సాధించి మహామందిరాన్ని కట్టాము. రామ మందిరం అంటే ఒక విధంగా 500 సంవత్సరాల పోరాటం ఇది. తర్వాత రామ మందిరం తర్వాత మీరు గమనించి చూడండి అమ్మా, యావత్ భారతదేశం చరిత్రలో ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక బలమైన బంగారం పేజీ అంటే బంగారపు కాగితంలో ఒక అక్షరం రాసాము, దాని పేరే జై శ్రీరామ్. అప్పటి వరకు అందరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఒక ప్రయత్నంగా ఉండే మనము ఒక జెండా మీదకి వచ్చేసి ఆ జెండా ఎగిరే విధంగా తెచ్చాం. అంటే ఒక విజయాన్ని సాధించినట్టే. ఇలా జరిగిన తర్వాత అందరి మధ్యలో ఏమొచ్చింది, ఒకళ్ళు నార్త్ నుంచి బయలుదేరారు పాదయాత్రలో డబ్బులు సేకరించి, కొంతమంది సౌత్ నుంచి మన దగ్గర నుంచి పాదకులు ఇచ్చారు. శ్రీరాముడికి ఏం చేశారు, బంగారు పాదకులు ఇచ్చారు. ఆయన బోయినపల్లిలో ఉంటారు ఆయన గారు. కొంతమంది తాళం చేయి ఇచ్చారు, కొంతమంది ఇంకెన్న అంటే మొత్తానికి 4 ప్రాంతాల నుంచి 4 వచ్చాయి. అంటే ఒక మందిరానికి కావాల్సినది ఏంటంటే ఇక్కడమ్మ సహకరణ దైవాధీనంగా జరిగింది. ఒక విషయం, మహాకుంభమేళ 2025లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనేది ఈ 24th అంటే ఆఫ్టర్ 20th సెంచరీ అంటే 2020 తర్వాత అంత భయానకమైన సిచ్యువేషన్లలో కూడా దైవానికి అంత శక్తి ఉందా అని నిరూపించిన వాళ్ళు సాధువులు, నాగసాధువులు, అఘోరాలు, అఘోరిణులు, యోగినులు, జోగినులు, మహాయోగులు, సిద్ధపురుషులు, సత్పురుషులు, ఎక్కడెక్కడి నుంచో ఉన్న మహారాజులు వచ్చారు. మన భారతదేశ ఔన్నత్యం అనేది చాటుకున్నాం మనం. గమనించాల్సిన విషయం కూడా ఏంటంటే అమ్మ, భారతదేశం ఇప్పుడు హిందుత్వం అనే విషయానికి మొదటి స్థానానికి వచ్చింది. హిందుత్వం అనేది మొదటి స్థానానికి ఎందుకు వచ్చింది అనే దాంట్లో 2 రుజువులు, కుంభమేళ, రామ మందిరం. ఈ 2 చాలు మనకి. ఈ తర్వాత మధ్య కాలంలో ఇక్కడ చూడండి, నేను ఓన్లీ భారతదేశంలో మాట్లాడుతున్నాను. శత్రువు దండయాత్ర అని, మన ఆడపిల్లని ఎవరో తీసుకెళ్లారని, ఇంకేదో చేశారన్న విషయం లేదు. ఇదంతా ఏంది, శుభసూచకమైన విషయం. ఇప్పుడు మీరు అన్నట్టుగానే శుభం గురించి మాట్లాడిన వాళ్ళం, అశుభం గురించి మాట్లాడదాం. కలకత్తాలో మౌమితా మీద ఎంతమంది 11 మంది పైశాచికత్వం ఆనందాన్ని పొంది ఇంతవరకు న్యాయం చెయ్యలేని ఒక ఆలోచన. ఎందరో ఆడపిల్లలు భయపడిపోయారు, 2వ ఆలోచన. ఇంకెందరో ఎందరో 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 మనోభావాలను వ్యక్తపరిచిన 3వ ఆలోచన. 5 సంవత్సరాల ఒక చిన్న భవిత అనే అమ్మాయి బౌరంపేటలో అదే అపార్ట్మెంట్లో ఉన్న ఒకడు పైశాచికత్వంగా ఆ అమ్మాయిని ఏదో విధంగా పైశాచికత్వం ఆనందం పొందితే ఆ అమ్మాయి కాలం చేయడం. ఆ తర్వాత మియాపూర్ ఘటనలో ఒక కాలేజ్ అమ్మాయి ఆటోలో వస్తూ ఉంటే 4 ఆకతాయిలు ఇబ్బంది పెట్టేసి అక్కడెక్కడో అదే సిగ్నల్ నుంచో కొంచెం లోపటి ప్రాంతంలో అంటే ఒక అమానుషమైన ప్రాంతంలో ఆమెపై జరిగిన అత్యాచారం. ఇంకొంచెం ముందుకు వస్తే స్వయంగా భర్తనే పిల్లల్ని ఇబ్బంది పెట్టి ఆయనతో పాటు ప్రియుడితో 10వ తరగతి దాని ఏమంటారు పూర్వ విద్యార్థుల కలయికలో ఆయన గారిని చూసి మళ్ళీ మోహించి నా భర్త ఇది, నా భర్త అదే అని చెప్పేసి 3 పిల్లలని అమానుషంగా చంపిన మహాతల్లి ఆ మియాపూర్ ప్రాంతంలోనే ఉంది, పటాన్ చెరువు ఆ ప్రాంతంలో. కొంచెం డెప్త్గా వస్తే ఇంకొక అమ్మాయి భర్తనే ఇక్కడ తెరిచేసింది, ఇంకొక అమ్మాయి స్కూట్ కేసులో ఇంకొకరిని పెట్టింది. ఇన్ని అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతున్న ఈ అఖండ భారతదేశంలో దేవుడు ఉన్నాడా అని చెప్పేసి కాళికా మాతకి ఊరేసిన చిత్రపటం అది.
కొంచెం డెప్త్గా వెళ్ళాం కాబట్టి ఇన్ని జరుగుతున్నాయిగా. రామ మందిరం ఉందని చెప్పేసి మనందరం ఆనందించామే, మహాకుంభమేళ ఉందని ఆనందించామే, ఎన్నో ఇండ్లు జరిగిన దగ్గర మరి ఆడపిల్లలకు రక్షణ అయ్యేది, స్త్రీ రక్షణ అయింది, పిల్లల రక్షణ అయింది, కామం ఎక్కడా, ఈ మద్యం ఎక్కడా అన్న ఉద్దేశంగా ఒక వ్యక్తి మన దేవీ దేవతలు ఉన్నారా, ఉంటే ఇవన్నీ ఎందుకు, వాళ్ళు ఉన్న సమక్షంలో ఇవన్నీ జరుగుతున్నాయా అంటే వాళ్ళు లేరు కదా. మీరు జగన్మాత పార్వతీమాతని మహంకాళి స్వరూపంగా చూస్తారు కాబట్టి ఆ అమ్మ లేదని అర్థము. అందుకనే ఆ అమ్మకి మేము ఉరి తీస్తున్నాము అన్నట్టుగా ఒక చిత్రపటం రిలీజ్ అయింది. మీకు డెప్త్ ఎందుకు చెప్పామనంటే అసలు ఏమిటి విషయం, వాళ్ళ ఉద్దేశంలోనే మీరు అన్నట్టు పటం అలా తీయడం అనేది భారతీయుడు చేసింది కాదు. అఖండ భూమండలంలో అఖండ అంటే ఏంటో తెలుసా అమ్మా మీకు? అఖండ అంటే ఇప్పుడు వచ్చిన సినిమా అఖండ కాదు. అఖండ అంటే రెండు జ్యోతులు కలిసిన మహజ్యోతి, పార్వతీ పరమేశ్వరుల కలయికతో వచ్చిన జ్యోతి అఖండ జ్యోతి. అఖండ జ్యోతి చరిత్ర మీకు మరొకసారి చెప్తాం మేము, చాలా చాలా వివరంగా ఉంటది. ఒక జ్యోతి అంటేనేమో ఒక జన్మ అమ్మ, ఒక జ్యోతి ఒక జన్మ. ఇప్పుడు ఉదాహరణకి నేనే పుట్టాను, ఎవరితో పాపం ఎవరినో ఊహించుకుంటే వాడు చచ్చిండు అనుకుంటా బతకాడ. నేనే పుడితే ఒక జ్యోతి పుట్టినట్టు, అంటే సినిమాల్లో చూపిస్తారు కదా, ఒక వెలుగు ఆ కడుపులోకి పోతుంది గర్భంలోకి, అలా పోయినట్టు. నేను కాలం చేసేసా, అప్పుడు తండ్రి నా దగ్గర నుంచి నా ఆత్మస్వరూపంలో జ్యోతి తీసుకెళ్తాడు. ఓకేనా, ఒక శరీరంలో ఒక జ్యోతి ఉంటుంది. ఇప్పుడు ఈ అఖండ జ్యోతి విషయం ఎందుకు అఖండ భారతదేశానికి వచ్చిందంటే, ఇది జగత్తుకు సంబంధించిన ఇద్దరు పార్వతీ పరమేశ్వరుల కలయికతో నడియాడిన మహాదేశం. ఇది అర్ధనారీశ్వరి దేశం. అంటే ఇక్కడ స్త్రీకి మరియు పురుషుడికి సమానమైన విలువలున్న ఏకైక దేశం భారతదేశం. గమనించి చూడవచ్చును. వేరే దేశాలలో కూడా స్త్రీలకు విలువలు ఉన్నాయి, కానీ ఆ నైతిక విలువలు అవి ఆ బయట సిగరెట్ తాగడం, తర్వాత వాళ్ళ దుస్తులు లేకుండా ఉండడాలు, మద్యం రోడ్డు పైన సేవించడాలు, ఇవన్నీ విచలితడం మన దగ్గర కూడా ఉన్నాయి, కాకపోతే రోడ్డు పైన లేవు, అక్కడ కూడా ఉంటాయి. కాబట్టి అఖండ భూమండలంలో ఏంటంటే రెండు జ్యోతుల కలయిక, స్త్రీకి మరియు పురుషుడికి విలువ ఉందని చెప్పి ఒక నిర్వచనంగా ఇచ్చిన శాస్త్రజ్ఞానం. అది దేవుడి యొక్క స్థితిగతులను నిర్వర్తించడానికమ్మా దేవీ పురాణంలో వివరించబడింది. నేను మరో సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. అలా ఉన్న సమక్షంలో అమ్మ భారతీయులు అయితే ఆ ధైర్యం చేయరు. ఈ మధ్య ఏం జరిగిందమ్మా, ఒక మహాయుద్ధం జరిగింది ఒక నెల క్రితం. ఏం యుద్ధం జరిగింది? యుద్ధం పేరు ఐడియా ఉండొచ్చు మీకు, ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ అనేది ఎందుకు జరిగిందంటే అమ్మా, సింధూర్ అంటే సింధూరం. సింధూరం అంటే ఎవరికి గౌరవము? ముఖ్యంగా స్త్రీలు. బాగా గమనించాలి, సింధూరము ఈ స్త్రీలకి గౌరవం కాదు. మళ్ళీ కొంచెం డెప్త్లకి వెళ్ళాలి మీరు. ఈ బొట్టు ఎవరు పెట్టుకుంటారు? స్త్రీలు కదా. స్త్రీలలో ఎవరు పెట్టుకుంటారు ఆ బొట్టు ఎక్కువ శాతంగా కదా. ఇక్కడ ఏంటంటే పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటున్నారంటే ఏమిటి అర్థం? కుటుంబం ఉందని కదా. కుటుంబం అని అంటే ఎవరు? తండ్రి అని కదా. తండ్రి అని అంటే పిల్లలు ఉంటారు, సంసారంలో అమ్మ నాన్న నాయనమ్మ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఉంటారు. కాబట్టి ఈ బొట్టు కుటుంబానికి సంబంధించిన నిర్వచనం. పెళ్లి కాని ఆడవాళ్ళు కూడా పెట్టుకుంటారు, కాకపోతే అది చాలా చిన్న మోతాదులో ఉంటుంది. పెద్దవాళ్ళు ఉండేది ఏంటంటే ఇక్కడ బొట్ట కూడా పెట్టి ఇక్కడ సింధూరం అంటే ఇది ఆత్మ, ఇది పరమాత్మ అనేది కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. అంటే ఒక స్త్రీ పెట్టబోయే బొట్టుకి ఎంత విలువ ఉందంటమ్మా, కుటుంబం బాధ్యతలను మోయగలిగిన మహాశక్తి స్వరూపిణి ఆవిడ. కాబట్టి ఆవిడ ఎవరిని దైవంగా భావిస్తుంది మన సాంప్రదాయంలో? గమనించండి, భర్తనే కదా. కాబట్టి భర్తని ఇబ్బంది పెట్టినందుకు ఆ సింధూరం అన్న పేరు పెట్టారు. అంటే ఇప్పుడు ఎవరికి వర్తించింది? పురుషుల నుంచి స్త్రీలు, స్త్రీల నుంచి పురుషులు, ఆ ఇద్దరి కలయిక నుంచి వచ్చిన కుటుంబ బాధ్యతలే ఈ బొట్టు. సింధూరం అనగానే ఇదే. మీరు ముమ్మాటికి, కానీ దీంట్లో ఎన్ని బాధ్యతలు దాగున్నాయి? ఈ రోజుల్లో చెప్పేవాళ్ళు కరువయ్యారు. మన వాళ్ళు ఏంటంటమ్మా, శాస్త్రజ్ఞానం మాట్లాడుతున్నారే కానీ పరిజ్ఞానం ఈ సమాజానికి సంబంధించిందని మాట్లాడలేదు. చిన్న బొట్టే పెడుతున్నారు ఈ రోజుల్లో. ఒకప్పుడే ఇంత పెద్ద బొట్టే పెట్టేవాళ్ళు. అంటే వయసు ఎలా ఎలా పెరిగితే ఇంత పెద్ద బొట్టు వచ్చేది, అలా లేదు. కాబట్టి వాళ్ళు వేసిన దెబ్బ, ఇప్పుడు వాళ్ళ ఆలోచన వ్యూహం అంతా ఏంటంటే అమ్మ, ఎవరైతే మీరన్న అమెజాన్లో వచ్చిన పుస్తకము చిన్న పుస్తకం కాదు. అది శత్రువు నుంచి వచ్చిందా, లేకపోతే అవతల వ్యక్తి చేసిన ఒక వ్యూహం నుంచి వచ్చిందా, లేకపోతే మన జాతి, మన నీతి, మన నైతిక విలువల్ని తక్కువ చేయడానికి వచ్చిందా అనేది చాలా ముఖ్యమైనది. నార్త్లో చాలా హెవీగా రెస్పాండ్ అయ్యారు. మన దగ్గర ఎందుకు రెస్పాండ్ అయితే లేరు? ఇక్కడ ఎందుకు రెస్పాండ్ గారంటే మన ఇంట్లో ఉగాది కదా జరిగింది, అర్థమైందా? మన ఇంట్లో జరిగితే రెస్పాండ్ కావాలి. సో ఇక్కడ ఒక డౌట్, అంటే మన సౌత్ లో అవ్వలేదు అంటే మన సౌత్ వాళ్ళు కూడా ఎక్కువగా జై శ్రీరామ్ అంటూ అంటే ఎందుకు రెస్పాండ్ కాలేరు అనేది కూడా ఆలోచించాలి మీరు. ఇప్పుడు ఆ అవతల వైపు నార్త్ సైడ్ ఏం చేస్తారంటే అమ్మా, ఇమ్మీడియట్ అటాక్ చేస్తారు దేనికైనా. రెస్పాండ్ మన దగ్గర ఏంటంటే కొంచెం రెస్పాన్స్ ఎక్కువ తీసుకురారు, మెల్లిగా తెస్తారు. అదే మీరు డీజేలు పెట్టండి, ఇంటింటి నుంచి జెండాలు ఎగురుతాయి.
అర్థమైందా? ఇలాంటి విషయాలకు ఎందుకు రారంటే అమ్మ, నేను బాధాకరమైన విషయం కూడా ఏంటంటే మన తెలంగాణ ఆంధ్ర ప్రజలని తక్కువ అంచనా చేసినట్టు కాదు, కానీ మనం కాళికామాతని ఎక్కువ శాతంగా పూజించే భక్తులలో మొదటి భక్తులలో మనమే. మన ప్రాంతాల్లోనే అమ్మవారిని ఎక్కువ పూజిస్తాం. ఇటు తెలంగాణ అయినా అమ్మ, ఆంధ్ర అయినా దేవతలని, నవగ్రహాలని, తర్వాత నాగంపాములని, ముంగీసలని, ఏనుగులని, గుర్రాలని, ఆఖరికి కుక్కల్ని కూడా పూజించే దేశం మనది. కాబట్టి ఒక అమ్మ జగన్మాతకి ఊరి పడ్డది అని అంటే ఇప్పటివరకు అట్టుడుకుతుంది అని అనుకున్నాను నేను. ఇంతవరకు అట్టుడుకలేదు. నిన్న నుంచి చూస్తున్నాం ఛానళ్ళల్లో కొంతమంది మాత్రమే రెస్పాన్స్ అయ్యారు, ఎక్కువ శాతంగా రెస్పాండ్ కాలేరు. అంటే దీని అంతరార్థం ఏమిటి అంటే పుస్తకంలో ఉన్నది దేవత కదా, ఆ దేవతకి వేసిన ఊరి దేవతకి పడిందని ఎవరికి వినబడలేదు కదా, కాబట్టి మన వాళ్ళు రెస్పాండ్ కారు. అదే ఒక స్త్రీకి మెడలో పడి ఆ మెడలో నుంచి ఒక స్త్రీ ఆ చెట్టుకు ఇట్లా వేలాడుతున్నట్టు కనబడితే రెస్పాన్స్ అవుతారు మన వాళ్ళు. అంటే జగన్మాత మనకేం సహాయం చేయలేదా? జగన్మాత సహాయం చేయలేనిది, జగన్మాత ఆశీర్వాద బలం లేనిది, జగన్మాత ఆలోచన లేనిది ఇప్పుడు ఊపిరి కూడా పీల్చుకోం మనం ఇక్కడ. అంటే వాళ్ళ యొక్క ఆశీర్వాద బలం ఉన్నట్టే కదా. ఇది పుణ్యభూమి, వేదభూమి. ఎందరో ఋషులు, ఎందరో మహామహా త్యాగాలు చేసిన తర్వాత ఈరోజు మనం ఇక్కడ కూర్చొని చల్లగా ఏసీ వేసుకున్నాం. ఒకప్పుడు మనం బండరాల మనుషులమే కదా, ఒకప్పుడు వ్యవసాయమే కదా, ఒకప్పుడు గుడ్డలు కూడా లేవు కదా. మరి ఒకప్పుడు చేసిన ఆ త్యాగాలని ఈరోజు అనుభవిస్తున్నాం మనము. ఈరోజు మనం ఏం చేస్తున్నామని మన భవిష్యత్తు అనుభవించాలి. ఒక చిత్రపటానికి మనం రియాక్ట్ కాకపోతే అవతల వ్యక్తి వేసిన పెద్ద వ్యూహంలో గూడుపుటారం ఉన్నదని తెలుసుకోవాలను. పరాయి దేశస్థుడు ఏ దేశస్థుడమ్మా? చిత్రపటం కాళికామాతది అని అంటే మన మనోభావాలకు దెబ్బతీసినట్టే కదా. కాబట్టి హైందవులు మేల్కోవాలి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు మనం. మీరు అన్నట్టుగానే 100 డౌట్లు రావడం వేరు, ఒక పరిష్కారం చేయడం వేరు. నేను అనేది ఏంటంటే పరిష్కారం చేయడానికి ఎందుకు ముందుకు రారు మన వాళ్ళు? నరేంద్ర మోడీ గారిని నిన్న మేము వీడియోలోనే చెప్పాము. ఆయన గారు ఉన్నారు ఇప్పుడు దేశంలో చాలా చాలా గొప్ప పనుల విషయంలో తిరుగుతున్నారు. అంటే పొలిటికల్గా మాట్లాడతలేను, దైవాధీనమైన ప్రశ్న కాబట్టి ఆయన కొన్ని పనులు చేశాడు గుడులు గోపురాల విషయంలో. కాబట్టి ఆయన గారి ఒక ఆలోచనకు పోవడం కూడా మంచి ఆలోచన. ఇది తెలంగాణ ప్రభుత్వం అయినా ఆంధ్ర ప్రభుత్వం అయినా కూడా ఇమ్మీడియట్లీ కావాలి. మీరు వండర్ అవ్వాల్సిన అవసరం ఏముందంటమ్మా. నిన్న ఏమైందంటే చాలా మంది రియాక్ట్ అయ్యారు. కాశీ నుంచి, నాగ్పూర్ నుంచి, ఇటు ముందుకు వచ్చిన తర్వాత ఒరిస్సా నుంచి ఇట్లా రియాక్ట్ అంటే మనకు చైన్ లింక్ ఉంది కాబట్టి రియాక్ట్ అవుతూ వస్తూ ఉంటామ్మా. నువ్వు బిలీవ్ చేయవు, నిన్న నైట్ 8:30 తర్వాత అది అమెజాన్లో లేదు ఆ బుక్. వాడు డిలీట్ చేసేసాడు. ఆ బుక్ అవైలబుల్ లేదు, యూ కెన్ నౌ సర్చ్ ఆల్సో. ఇప్పుడు అంత ఆలోచన అంటే వాడు మనల్ని చూస్తున్నాడు అని అర్థం. మనము పొద్దున లేచినప్పుడు పెడతామమ్మ ఇడ్లీలు, దోశలు, తర్వాత కింది మధ్యాహ్నం వస్తే అందులో KFC, బర్గరు, చికెన్, స్విగ్గీ, మధ్యాహ్నం సాయంత్రము ఇంకా కోకులు, డైట్ కోకులు. ఇంకా పడుకుంటప్పుడు వాడు నిద్ర దొరికితే కూడా అందులో ప్లీజ్ బ్రింగ్ మై స్లీప్ అని కూడా తెచ్చేటోడేమో. అంటే అన్ని బుక్ చేస్తున్నాం మనం. అంటే సంపదనేమో మనది, విలాసవంతమేమో వాడిది. ఆఖరికి వాడు చూసారా మన గౌరవాన్ని కూడా మనకే అమ్ముతున్నాడు. అలాంటి పరిస్థితులు ఉన్నామమ్మా మనము. కాళికామాత చిత్రపటం పెట్టేసిందంటే అమ్మ ఏం చేయలేదు అని, ఎన్నెన్ని చేసింది అనేది గమనించమా. ఎన్నో చేసింది కదా. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది అనుకుంటారు కదా, అంటే ఒక హిందూసే కాకుండా ఈ ఇతర మతాలు కానీ, లేదంటే ఒకవేళ హిందూస్కే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి అనుకుందాం. అంటే ఇన్ని జరుగుతున్నాయి అంటే మీరే చెప్పారు కదా స్వామి, ఇన్ని జరుగుతున్నాయి అయినా దేవత లేదా అని చెప్పేసి వాళ్ళ క్వశ్చన్ అన్నప్పుడు ఆ క్వశ్చన్ కి మీరు ఏం సమాధానం చెప్తారు మరి? అంటే ఎందుకు జరుగుతున్నాయి మరి? అంటే దేవత ఉన్నప్పుడు ఇలాంటివన్నీ మరి ఎందుకు జరుగుతున్నాయి అనే దానికి ఏం చెప్తారు మరి మీరు? ప్రశ్న. మీరు ఎంతమంది అమ్మా మొత్తం? మీరు ఎంతమంది? మీ ఇంట్లో ఎంతమంది అమ్మా? ఇద్దరు అంటే మీ ఇద్దరు అన్నదమ్ములు? అక్కడే. నువ్వు అక్క. మార్కెట్కి వెళ్ళారే అనుకోండి, ఉదాహరణకి డిమార్టే వెళ్ళారు, అక్కడ ఏదో కొన్ని వస్తువులు తీసుకున్నారు. సో యూ బ్రాట్ 2 bags. ఒకటి వన్ ఈజ్ లెస్సర్ హైట్ అంటే వెయిట్ అనుకోవచ్చు, అదర్ వన్ ఈజ్ కొంచెం లెస్ వెయిట్. అంటే ఇప్పుడు మోర్ దెన్ లెస్ దెన్ అన్న దాంట్లో ఇద్దరిలో నువ్వు వెయిట్ ఉన్నావు అనుకోండి కొంచెం బలంగా, మీ అక్కే కానీ తక్కువ ఉంది అనుకోండి, వెయిట్లో కొంచెం వీక్నెస్ ఉందనుకో, ఎక్కువ వెయిట్ ఉన్నది నువ్వు తీసుకుంటావు, తక్కువ వెయిట్ ఉన్నది చెల్లెకిస్తావు కదా, అక్కకి ఇస్తావు కదా. అప్పుడు నీకు ఏమర్థమవుతుంది అంటాం అక్కడ, నేను ఇది మోయగలను అని అర్థమవుతుంది. ఓకేనా? అప్పుడు అక్కకు వెయిట్ ఇస్తావు, చిన్నగా నువ్వు ఒక వెయిట్ తీసుకొని వస్తావు. బయటకు వచ్చేసిన తర్వాత ఇద్దరి మధ్యలో జస్టిఫికేషన్ ఏంటంటే న్యాయం జరిగింది అని అనిపిస్తుంది. వాస్తవం కదా. అది నీ వస్తువులు కాబట్టి
ఆలోచనతోని నేను ఇప్పుడు ఏం తింటానో బజ్జీలు పప్పులు విప్పులు అని నువ్వు నిర్ణయం తీసుకొని వచ్చావుగా, అంటే నీ కడుపుకు చూసావు. ఇప్పుడు ఓపెన్గా ఇక్కడ చేతి పెట్టుకొని చెప్పండి, ఎన్నిసార్లు దేవీ దేవతలకి మీరు సాష్టాంగ నమస్కారాలు, మీరు ఎవరిని పూజించిన దేవుడికి ప్రత్యేకమైన పూజలు ప్రత్యేకమైన ఆరాధనలు నలుగురికి తెలిసేలా చేశారు మీ ఇద్దరు అక్క చెల్లెలు. మీ ఇద్దరు మీ ఇంట్లో చేసుకోవడం మంచిది, బయటికి కనబడేలా చేసుకున్నారా చెప్పండి, చేసుకున్నారా లేదా చెప్పు తల్లి. నువ్వు క్వశ్చన్ అడిగే ఒకటి యూ హ్యావ్ టు గివ్ ఆన్సర్. చేసుకో ముమ్మాటికి చేసుకో. అంటే నీ ఇంట్లో ఉన్న వెయిటే ఎవరికి ఏ వెయిట్ ఇయ్యాలో తెలిసి నువ్వు ఇచ్చిన నీకు నీ వంశాన్ని, నీ వంశ ఆది బీజాన్ని తరతరాలుగా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి నీ వంశానికి ముందు ఇంకో పేరుంటుంది నీ వంశానికి, తెలుసా అమ్మ? అదే అంశ. అంశ అంటే దేవత. మీ ఎవరైనా పూజించండి, హిందూ పూజించండి, క్రిస్టియానిటీ పూజించండి, అల్లా, యేసు, రాముడు, ఏ దేవుడైనా వంశానికంటే ముందు అంశం ఉంటుంది. అందుకే మన దగ్గర 3 దేవతలు ఉంటారు. నీ అంశ అంటే మీ వంశంలోకి రావడానికని ఒక దేవత అంశం వదిలిపెట్టి వస్తుంది. అంటే ఆమె గుణాన్ని వదిలిపెట్టి మీ ఇంట్లోకి వస్తుంది. అంటే ఆవిడ పుట్టుకల నుంచి మీరందరూ పుడుతూ ఉంటారు, అంతే కదా? నీ ఇంట్లో నీ కడుపులో పుట్టిన పిల్లలకే అంత తెలివితేటలుంటే నీ వంశ ఆది బీజాన్ని మోస్తున్న ఆ అంశాన్ని మోయగలిగిన ఆదిపరాశక్తికి నీకు ఏమి ఇయ్యాలో ఏమి ఇవ్వకూడదో ఎలా పోవాలో ఏ విధంగా చేయాలో తెలియదా? ఒక్క వర్షం ఈ రోజుల్లో అడగంది అమ్మాయిని పెట్టదు అని అంటున్నారు కదా శాస్త్రం. అమ్మాయితే అలా లేదు, కానీ ఆ శాస్త్రం ఎలా పుట్టిందో వాళ్ళిద్దరు కనిపెట్టాలి. అమ్మ అడగంది కూడా పెట్టదు కదా. మరి నువ్వు ఏమిచ్చావనమ్మా? నీ దేవత కాళికామాత వచ్చి నీకు పెట్టాలి. పూజించడం రాదు, పాటించడం రాదు, అనర్గళంగా మన దగ్గర దేవీ సూత్రమాలిక చదవడానికి రాదు, అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయో చెప్పడానికి రాదు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పడానికి రాదు, జగద్గురు ఆదిశంకరాచార్యులు ఏమిచ్చారో మనకు చెప్పడానికి రాదు, వేదాలు శాస్త్రాలు అనర్గళంగా మాట్లాడడానికి రాదు. ఇవన్నీ రాకున్నా పర్లేదు, కానీ గుడికి వెళ్ళి 11 చుట్లు తిరగడానికి ఓపిక లేని మనము ఆ దేవత వచ్చి కాపాడాలి చెయ్యాలి అన్న దాంట్లో నీ స్వార్థం దాగుందా లేదా? మరి నువ్వు పూజించండి, దేవతే కదా. మీ అమ్మని అడిగాను నేను దేవతకి అంత ముందు, అడగంది అమ్మేనా పెట్టదు అని అంటే నువ్వు దేవత దాకా పోయావు. ఇంకా నిన్ను కన్నా నీ తల్లే నీ గురించి ఈరోజు అనర్గళంగా వదిలేస్తే మరి ఏ దేవతని ఏ దేవుళ్ళని మీరు పిలువందుస్తారా? ఎవరు పిలిచారు ఈ రోజుల్లో? నిన్నగాక మొన్న ఒక మహాయుద్ధం జరిగిందమ్మా, సింధూరం అనే యుద్ధం జరిగింది. నరేంద్ర మోడీ గారు కదిలారు, పాకిస్తాన్ మీద ఒక యుద్ధము ఏదో ప్రకటించారు కదా. ఎంతమంది సాధు సత్పురుషులు మహాయోగం ఇక్కడ చేశారు, మహాయాగం చేశారు చెప్పండి. ఇక్కడ నువ్వు చేస్తావా యాగం? కొబ్బరికాయ కొట్టావా? ఒక అగరబత్తులు పెట్టావా? పోనీ దేవుడి పేరు మీద కాకుండా కనీసము నా భారతదేశ సింధూరాన్ని కాపాడడానికి ఒక జెండా పట్టుకుని నీ ఇంటి మీద నిలబడ్డావా? ఓపెన్గా చెప్పండి, నిలబడలేవు కదా. అలా నువ్వే నిలబడలేనప్పుడు, నీకే దేవీ దేవతల విషయాలు అవగాహన లేనప్పుడు మరి శత్రువు మన మీద వ్యూహం వేయడానికి అర్థం ఉందా లేదా? అమ్మ రాధాస్వామి దేవత కదా, అమ్మ రాధాస్వామి మనల్ని కన్నది కదా, జగన్మాత కదా అని అంటే బాగా గమనించాల్సిన అవసరం వరకు మనం మాట్లాడి అవసరం వరకు వాడుకోవడం కలియుగంలో శరీరం మొత్తంలో పాకి ఉంది. స్వర్ణయుగంలో దేవతలే ఉన్నారు, సత్యయుగం అంటారు దాన్ని. త్రేతాయుగంలో రాముడు ఉన్నాడు, రాముడు పక్కడనే రావణాసుడు ఉన్నాడు. అంటే మంచితో పాటు చెడు కూడా ఉన్నది అని అర్థం. తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు పక్కనే పాండవులు ఉన్నారు, పాండవుల తమ్ములు కౌరవులు ఉన్నారు, వాళ్ళు అన్నదమ్ములే. గమనించండి, ఇక్కడ అన్నదమ్ముల యుద్ధం జరిగింది ఒకటి, బయట రావణాసుడిది రాముడి యుద్ధం జరిగింది 2, అంటే బయటోడిది మనోడిది. స్వర్ణయుగంలో అయితే యుద్ధాలు జరగలే, అందరూ నీతి నిజాయితీలు. కలియుగంలో అమ్మ కామం, క్రోధం, ద్వేషం, కోపం, పగ, ప్రతీకారం, ఆశ, అత్యాశ, దుఃఖం, ఇవన్నీ ఉన్న ఒకే ఒక్క శరీరం ఈ మానవ శరీరం. మరి నీ మానవ శరీరం స్వార్థంతో ఆలోచించినప్పుడు మరి దేవతని ఇక్కడ ఎలా కూర్చోబెట్టుకోగలుగుతావు? కొందరు ఎందుకు సాధువులు సత్పురుషులు అవుతున్నారు, అందరు ఎందుకు కాలేకపోతున్నారు? గమనించాలి. అంటే బాధ్యతల రీత్యా కాలేకపోతున్నారు కదా. మరి బాధ్యతలు ఉన్న కులదైవాన్ని ఇలవెలుపులను ఎందుకు పూజిస్తలేరు? కులదైవం సగం మందికి తెలియదమ్మా ఇక్కడ, ఇలవెలుపులు ఎవరో సగం మందికి తెలియదమ్మా ఇక్కడ. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎక్కడో పండగలు ఎందుకమ్మా? ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నాం తిరుపతికి కదా, చాలా మంది పోతారు వస్తారు కదా. అసలు ఆయన అక్కడ ఎందుకున్నాడు, ఆయన ఎందుకు కొలవాలని ఎంతమంది తెలుసమ్మా? కలియుగ ప్రత్యక్ష దైవం అని ఎందుకంటారమ్మా ఆయనని? కలియుగంలో ప్రత్యక్ష దైవం అని ఎందుకంటారు? శివుడు కదా ప్రత్యక్ష దైవం కావాలి, ముల్లోకాధిపతి కదా ఆయన. శ్రీకృష్ణుడు కావాలి కదా, జగద్వీరుడు కదా ఆయన. నరసింహస్వామి కావాలి కదా, ఆయన పెద్ద అవతారం ఎత్తాడు కదా. హనుమంతుడు కావాలి కదా, ఆయన సంజీవన పర్వతం ఎక్కి ఆయన మొత్తం ఎన్నో యుద్ధాలలో గెలిచాడు. వీళ్ళందరూ కాకుండా వెంకటేశ్వర స్వామి ఎందుకు అయ్యాడు?
దేవత నియమ నిబంధనలు ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మీకు తెలుసా అమ్మా, ఇది 28వ కలియుగం. ఇది ఫస్ట్ కలియుగం కాదు. ఆల్రెడీ మేము ఇదంతా 27 సార్లు చూసాం. ఇది 28వ కలియుగంలో ఉన్నది. ఇది లిఖించబడిన పురాణం రాసి ఉంది కాశీలో రాసి ఉంది. 28వ కలియుగంలో ఉన్నామమ్మా మనము. అంటే ఈ యుగం ఆల్రెడీ జరిగిపోయింది కదా. మరి ఇంత శాస్త్రజ్ఞానం తెలియని మనము ఒక కాళికమ్మతకి ఊరేస్తే స్పందించలేమనంటే ఇక్కడ తెలివి మనకి చాలా బాగుంటే బరువు బాధ్యతలు తెలిసేది. మన దగ్గర అతి తెలివి ఉంటుంది. అమ్మకు తెలియదా? అమ్మ రాదా? అమ్మకి ఏం చెప్పలేమా? పూజించినా పూజించకున్నా రాకూడదానంటే ఈ కలియుగం పుట్టిందే బ్రహ్మ చెడు వీర్య స్ఖలనం నుంచి. ఆయన పేరే కలిపురుషుడు. మరి కలి ప్రభావం ఉన్న దగ్గర దేవత ప్రభావం మనుషులు పిలిస్తేనే వస్తుంది. ఇది రాసి ఉన్నది కదమ్మా మన దగ్గర. మరి మీరు అంటున్నట్టుగా కాళికమాత ఊరేసిండ్రు, దానికి చిత్రపటాలు, దానికి ఈ విధమైన విచిత్రమైన వేషాలు జరుగుతున్నాయి కదా అంటే ఇప్పుడు నీకే ఇన్ని డౌట్లు వచ్చాయి కదా. ఒక యాంకర్ కాబట్టి నువ్వు అడగడం తప్పు అని నేను అనను. మీరు అడిగిన దాంట్లో ఏంటంటే లోకానికి తెలిసినవి కొన్ని వివరణలు ఉంటాయి కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నాము కదా. ఇలా అసలు దేవతే లేనన్న వాళ్ళు లక్షల మంది అంటున్నా. మరి దేవతే లేనప్పుడు నీ తల్లి గర్భం ఎంత పవిత్రమైనదని నీకు ఎలా తెలుసుకోవాలి? అంటే స్వామి ఇక్కడ ఒకటి ప్రశ్న, దేవత లేదు అనుకునే కేటగిరీ వేరే అయితే దేవత ఉన్నప్పుడు మనుషులకి దేవతకి తేడా ఉంటుంది కదా. అంటే పూజిస్తేనే బలిస్తేనే నేను ఉంటాను అనేది అసలు ఎలా అవుతుంది? అంటే చాలా మంది దేవతని పూజించి అసలు దేవుడే లేడు అనే వాళ్ళని మనం అడిగినప్పుడు ఎందుకు మీరు ఇంత మనస్తాపానికి గురయ్యారు అన్నప్పుడు వాళ్ళకి ఒకటే క్వశ్చన్ ఉంటది, నిజంగా దేవుడు ఉంటే నేను ఈ స్టేజ్ లో ఎందుకు ఉంటా, నేనే బలిచ్చి నేనే నా డబ్బులు ఖర్చు చేసి ఇంకా దేవుడు ఎందుకు చాలా మంచిది అని అంటారు. ఈ జన్మ అనేది 100 సంవత్సరాలే. ఒక మానవ శరీరం 84 జన్మలు ఎత్తుతుందమ్మా. అంతకు ముందు జన్మలో నువ్వు ఏ కర్మలను చేశావు ఈ జన్మలో నువ్వు అనుభవిస్తున్నావుగా. నీవు ఈ జన్మలోనే బాధపడుతూ ఉంటావు. ఏమని? స్వామి నేను ఇదని, నేను అదని, నేను. మరి ఈ జన్మలోనే మొత్తం వికలాంగులయ్యి బెడ్ మీదకి లేవకుండా ఉండి చుట్టుపక్కల ఇలా కనుసాయిగా చేస్తే 10 మంది పని మనుషులు వచ్చేటోళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? లక్షల మంది. అట్లా కోటీశ్వరులు. వాళ్ళు సుఖపడుతున్నారా తల్లి? బాగా గమనించాలి. లేదు కదా. ఇంకో మాటకు వస్తా, బలిష్టంగా ఉండి చక్కగా శరీరం ఉండి చూడ్డానికి బలంగా ఉండి తిండి తింటే కూడా నలుగురు తిండి తినేసేసి అనర్గలంగా 100 కిలోలు లేపి అవతల పడేసే వ్యక్తులు దిక్కు తోచని స్థితిలో గుడి మెట్ల దగ్గర అడుక్కుంటున్నారు. దీని అంతరార్థం చెప్పాలి మీరు. మంచి గమనించిన ప్రశ్న. అన్ని శరీరంలో అవయవాలు పనిచేయనోడు చుట్టేమో 10 మందా, 10 కార్ల, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు, కోట్ల ఆస్తా. అన్నీ చేయగలిగిన వాడేమో భిక్షాట కూడా రోడ్డు పైన కూర్చుంటాడా? దిక్కుతో స్థితి. ఇప్పుడు పంజాగుట్టలో ఉన్నాముగా, పంజాగుట్ట సిగ్నల్ దగ్గర చూద్దాం ఆ ఫ్లైఓవర్ కింద ఎంత బలంగా ఉంటారు, ఎడ్యుకేటెడ్స్ ఉంటాడు. వాయ్, దేవుడు అందరిని ఒకలాగా సృష్టించాడుగా. ఎందుకు ఈ తారాసంతాలు పెట్టాడు అనంటే నేను అబ్రబ్రహ్మలోకం నుంచి తల్లి గర్భంలో 9 మాసాలు మోయడానికి అని చెప్పేసి ఆత్మలింగాన్ని నా గర్భంలో పెట్టి నా గర్భం నుంచి ఆ లింగానికంటే ముందు అగ్నిలింగాన్ని నేను ప్రవేశించబెట్టి స్త్రీ నుంచి పురుషుడు అనంటే అండం పిండం కలిస్తేనే బిడ్డ కదమ్మా. అండం అంటేనేమో స్త్రీ, పిండం అంటేనేమో పురుషుడు. ఈ ఇద్దరి కలయికలు కలిసినప్పుడే బ్రహ్మాండం పుడుతుంది. బ్రహ్మాండం ఎవరమ్మా? ఒక శరీరం. అండం పిండం బ్రహ్మాండం అంటే పరమాత్ముడు ఆత్మబంధువు. అంటే నీ పుట్టుక చావులను నిర్ణయించే విధాతకి మనము నీకు తెలియదా నాకేమిచ్చావు అని అంటే మరి ఒకప్పుడు నీకు అన్నీ ఇస్తే నువ్వు ఏం చేశావు? రాజ్యవ్యూహం ఇది మీరు గమనించాల్సిన విషయం. అందుకే భగవద్గీత చదవాలి అని అంటారు మన దగ్గర. అందుకే దేవీ పురాణం మన దగ్గర చదవాలి అని అంటారు. ఎందుకంటే స్త్రీశక్తికి విలువ ఏమిటో అంటారు. ఇవన్నీ ఎందుకమ్మా? దేవీ పురాణాలు తర్వాత భగవద్గీతలు పక్కన పెట్టేయండి. సింపుల్గా మానవ ధర్మశాస్త్రం చదవండి అమ్మా. ధర్మశాస్త్రాలలో మానవ ధర్మం చదవండి. మానవ ధర్మం మీకు తెలిసిందే కదమ్మా. మానవ ధర్మం అంటే ఏంటంటే నీవేంటి, నేనేంటి, మనుషులు ఎలా ఉండాలి, ఆపదన ఓపద ఇంకేదైనా ఉండాలి కదా. ఇవన్నీ మానవ ధర్మం లేని నీవు దైవ ధర్మం గురించి ఎలా మాట్లాడగలవు? ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వగలరా? మానవ ధర్మం తెలియని ఒక శక్తి మన పక్కనే ఉన్న అన్నని వెన్నుపోటు పొడిచి ఆస్తి రాపించుకున్న మనము, అక్క చెల్లెలని ఇంటి గడప కాలు పెడితే చంపేస్తామని చెప్పిన మనము, కట్టుకున్న భార్యనే కడచూపు చూడకుండానే వాళ్ళని యముడి దగ్గరికి పంపించేసి విషమని, తాగుడని, మత్తని, మద్యమని చేసిన మనము, నమ్మిన స్నేహితుడు మన ఇంటికి వచ్చి మన ఇంట్లో పెట్టిన భోజనము తిని మన ఇంట్లో కమ్మగా పెట్టి మన ఒంటికి వెన్నుపోటు పొడిస్తే ఆ పోటు ఎంత నొప్పి. ఇంతమంది ఉన్న ఈ వెన్నుపోట్లలో అమ్మ దేవుడి గురించి మీరు అడుగుతున్న ప్రశ్న ఎంత బలమైనది ఆలోచించు. నిన్ను నీవు గెలవలేనిది, నీ మనస్సాక్షిని నీవు గెలవలేనిది,
నీ అంతఃకరణ శుద్ధిని నీవు గెలవలేనిది. మహానీయుడు, అందులో నీవు శాంతియుతముగా ప్రశాంతముగా ఉండు నాయన అని చెప్పేసి ఈ నాలుకలో బలమిస్తే ఆ నాలుకని నువ్వు నోటి ద్వారా బంధువులను దూరం చేసుకున్నావు. ఒక మాట స్పష్టంగా చెప్పాలమ్మా, సాధువును కాబట్టి అడుగుతున్నాను. కేవలం మాటని ఎంతమంది దోస్తుల్ని, ఎంతమంది మన రిలేషన్స్ని కోల్పోయాం. ప్lenty ఆఫ్ దేర్ కదా. ఇదే ఈ నాలుక ద్వారా. ఇది ఆయుధమా? ముమ్మాటికి ఆయుధం కాదు. ఇది ఆయుధము కాదు, దీనికి ఒక పవర్ లేదు, వెపన్ లేదు. కానీ దీనికి ఏముంది తెలుసమ్మా, అవతల వ్యక్తిని శాసించే హక్కు ఉన్నది. కలియుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పోతున్నప్పుడు చెప్పిన మహా ఆయుధమే నీ నాలుక. మంచిగా మాట్లాడి, నిమ్మలంగా మాట్లాడి, శాస్త్రోక్తంగా దైవాధీనమైన మాటలు మాట్లాడితేవా ఊరంతా నీకు దాసోహము, ఊరంతా నీకు నమస్కారాలు పెట్టి ఊరంతా గౌరవాన్ని సంపాదిస్తావు. అంటే ఈ నాలుకకు ఒక శక్తి ఉంది కదా, అత్యంత పదునైనది ఈ నాలుకే. దురుసుగా మాట్లాడి వచ్చినోని కూర్చోమని చెప్పి అనకుండా, మర్యాద లేకుండా నువ్వేంది నేనేంది నీ నాలుకతో మాట్లాడిన వాళ్ళందరి పరిస్థితి ఏంది? వాడిని ఒకరోజు మంచిగా ఊర్లో మంచిగా ప్యాక్ మంత అంటే ఆడు ఎడబడతాడు పోయి, వాడు ఏ బురదలో పడతాడో కనబడ్డాడిగా, ఆఖరికి పంచగుట్టకు చేరుతాడు. ఇలాంటి వాళ్ళు అంటే 2 ఆయుధాలు నాలుకలో ఉన్నాయి కదా. నీకు ఇచ్చిన ఆయుధాలన్నీ చదువుకోవడానికి గురువులు లేరమ్మా ఇక్కడ చెప్పేటోళ్ళు. దేవతకే శక్తి లేదనంటే ముమ్మాటికి దేవత శక్తి ఉంది కాబట్టి రాయిలో ఉంది. కలియుగంలో నేను రాయిలో ఉన్నా, నన్ను గమనించి చూస్తే నేను నీ గుండెలో ఉన్నా అంటది. ఇప్పుడు రాయి ఎవరిది? రాయి ఎవరు? మీరు మంచి గమనించాలి నా ప్రశ్న. మీరు చాలా డీప్గా వెళ్ళారు కాబట్టి. కలియుగంలో రాయి నీ గుండె అమ్మా, రాయి ఆ దేవత కాదు. నీ గుండెలో ఉన్న ఆ కల్మషాన్ని, ఆ కామాన్ని, ఆ దుఃఖాన్ని, ఆ ఉన్న లోపల ఉన్న ఆ ద్వేషాన్ని తీసేస్తే ఆ రాయిలో దేవత కనబడుతుంది. నీ శరీరంలోనే అది రాయిలాగుంటే మరి ఆ రాయిలో దేవత ఉందని ఎలా కనిపెడతావు తల్లి? నీ శరీరం ఫస్ట్ నిమ్మలం కావాలి, ప్రశాంతత కావాలి. ఇంకా బాగా గమనించాల్సిన అవసరం ఉంది. హిందుత్వంలో ఉన్న విగ్రహాలు ఉన్నాయి, మరి వేరే మతాలలో విగ్రహాలు లేవు, కానీ వాళ్ళు నిగ్రహంగా ఎలా కూర్చుంటారు? మరి మనస్సుతో కూర్చుంటాము, శరీరంతో కూర్చుంటాము, అంతఃకరణ శుద్ధితో కూర్చుంటాము, మా మనస్సుతో పరమాత్మతో అంటామని రాసిందిగా బైబిల్లో, ఖురాన్లో. మరి హిందువులకి ఇంకా అదృష్టం ఏంటంటే నేను ఉన్నా బిడ్డ నీ ముందు అని ప్రత్యక్షత ఉంది. మనం ఆ ప్రత్యక్షతలో చూడలేకపోతున్నాం. అది కాదా అసలైన అంధత్వం? పరమాత్ముడు ఇచ్చిన మహాజ్ఞాన సంపద అమ్మ అది. ఈ మధ్య కాలంలో ఒక సాధు మా గురువు గారు అంటూ ఈ త్రిశూలం నాకు చెప్పేటప్పుడు ఒక విషయం నాకు చెప్తున్నాడు. కలియుగంలో దేవుడు ఎక్కడున్నాడు రుద్ర అని అడిగినప్పుడు మీరే అని అన్నాను. మీరే అంటే గురువులని దేవుడు అనకూడదు రుద్ర అని అంటే, లేదు మీరు ముమ్మాటికి మాకు గురువులు దేవుళ్ళు అని అంటే నవ్వుతూ దగ్గర తీసుకున్నాడు. ఎందుకన్నా అన్నా అంటే, నన్ను మనిషి నుంచి మనిషి నుంచి అంటే మద్యము, ఉద్యోగము, జీవితం ఇవన్నీ చూసి ఈరోజు సన్మార్గమైన ఒక మార్గంలో నడిపి గౌరవార్థమైన ఒక మాట, ఈ నాలుకకి ఒక విషయ వివరణను అందించగలిగిన వాడు నిజమైన దేవుడు అని అంటే, ఆయన మనలో ఒక మంచితనాన్ని చూసినప్పుడు నేను చూడడానికి అవకాశం ఇవ్వడమే నిజమైన సాధు లక్షణం. ఇప్పుడు నీ దగ్గర బాగా టాలెంట్ ఉందామా అంటే టాలెంట్ని బయటికి తీసే విధంగా నువ్వు సహకరిస్తేనే ఆ టాలెంట్కి ఈరోజు యాంకరింగ్, జర్నలిజం పొజిషన్ వస్తుంది కదా. ఎల్లు అని అంటే నేను ఎక్కడ పోతా? అవసరమా లేదా? కాబట్టి ఇక్కడ అసలైన విషయం ఏంటంటే అమ్మా, నీ మనసు సహకరించింది, అక్కడ ఉన్న విగ్రహం ఎలా సహకరిస్తుంది తల్లి? మీరు అడిగిన ప్రశ్న చిన్నది కాబట్టి చెప్తున్నాను. బలమైన నిజమైన నిర్ధారణ నీ గుండె. ఆ గుండె వెనకాల ఉన్న చప్పుడు, నీ గుండెలో ఉన్న ఆ భయమే నిజమైన దేవుడు ఉన్నాడా లేడా రుజువు చేస్తే, ఇక్కడ నుంచి రాయిలు కాదు అది దేవుడు అని నమ్మితే ఇక్కడ నుంచి మొదలవుతుంది. అప్పుడు కలియుగంలో దేవుడు ఎక్కడ ఉన్నాడు తల్లి? మంచి గమనించి చూడు, చెప్పండి, అర్థమైందా? దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు, విగ్రహాల్లో లేడు. నీవు మనిషిని మనిషి నుంచి మనిషిపై అంతఃకరణ శుద్ధిగా నీ మనసుని ప్రశాంతత చేసుకుంటే ఆ విగ్రహంలో దేవుడు కనబడతాడు. అంతేగా తల్లి? ఇది ఎందుకు తెలుసుకోరు మానవులు అంటున్నాను నేను. కాబట్టి కాళికామాతకి వేసినది అది తట్టుకోగలమా? అమ్మని అలా ఇబ్బంది పెట్టిన వాళ్ళని వదిలిపెట్టతామా? వదిలిపెట్టదు, అవమానం అది. మీరు అన్నట్టుగా కాళికామాతకు తెలియదు అంటే, కాళికామాతకు తెలుసు కాబట్టి ఈరోజు మీరు నేను ఇక్కడ కూర్చున్నాం. సృష్టి ముంచకపోవడం ఎంతసేపు తల్లి? ఇప్పుడు సునామీలు వస్తే టప్పున ఎగిరిపోతుంది. నాట్ ఈవెన్ సెకండ్స్, నాట్ ఈవెన్ మినిట్స్ అమ్మా, 30-35 సెకండ్స్లో సృష్టి మునిగిపోతుందంట. 30 సెకండ్స్లోనే. అంటే గాలికి తర్వాత ఈ నీటికి అంత శక్తి ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా నిజమైన శక్తి ఉన్నదని నమ్మాలి. అమ్ముందా స్వామి లేదా స్వామి అని కాంట్రవర్సీ క్వశ్చన్లు వేసినప్పుడు ఆవిడ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. అందరికి కూడా డౌట్లే, కానీ ఇప్పుడు ఈ విధంగా కూడా వెళ్ళాలిగా. ఇప్పుడు వ్యాధి పుట్టక ముందుకే పరమాత్ముడు మందు కనిపెట్టాడు తల్లి. అసలైన విషయం, మంచి ప్రశ్న అడిగారు. వ్యాధి పుట్టక ముందుకే పరమాత్ముడు మందు కనిపెట్టాడు ధన్వంతరిలో. ధన్వంతరి అంటే మీకు తెలిసిందే కదమ్మా. ధన్వంతరి అంటే ఆయుర్వేది వనమూలికలు కదా. ఇప్పుడు మందు ఉంది కానీ ఎక్కడ పెట్టలో తెలుస్తలేదు.
క్వశ్చన్ అర్థమైందా? వ్యాధి పుట్టక ముందుకే పరమాత్ముడు ధర్మంతిలో చెప్పాడు, పలానా వ్యాధికి పలానా మందు నేను పుట్టించి పెట్టాను అని. ఈరోజు అన్ని మందులు ఉన్నాయి కానీ ఎక్కడ పెట్టాలో తెలుస్తలేదు. సంబడీ ఈజ్ అడ్మిటింగ్ ఇన్ ది హాస్పిటల్ విత్ ది గ్యాస్ట్రోఇంటెస్టైన్ ప్రాబ్లమ్ అండ్ ఈజ్ కమింగ్ విత్ హార్ట్ సర్జరీ. అంటే అర్థమైందా? నా మాట అర్థమైందా స్వామి? ఒక వ్యక్తి గ్యాస్ ట్రబుల్తో పోతే హార్ట్ సర్జరీ పెట్టుకొస్తున్నాడట. మొన్న చెప్తున్నాడు, ఓయేమో నాకు ఇక్కడ బాగా నొప్పి అయింది అంటే గ్యాస్ ప్రాబ్లం పోతే నాకు గుండె నొప్పి అయింది అంటున్నారు అని అంటున్నాడు. అంటే సిచ్యువేషన్ చూసారా? ఈరోజు డాక్టర్లను అవమానపరచడం కాదు, హాస్పిటల్లకు పోయిన వాళ్ళ పరిస్థితులు చెప్తున్నాం. భయంతోనే సగం మంది చచ్చిపోతున్నారు. అన్ని మందులు ఉన్నాయి, అన్ని చెట్లు ఉన్నాయి, కానీ ఏది వాడాలో ఎక్కడ వాడాలో తెలియదు. అందుకే జ్ఞాన సంపద చాలా ముఖ్యమైనదమ్మా. కాబట్టి బైకాట్ అమెజాన్ అని మొదలు పెట్టాలి మీరు. అంతేగాని అంటే స్వామి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ బుక్ తీసేసినా కూడా మీరు అవతల శత్రువుకి భయం కావాలా వద్దా? అమెజాన్ వాడు తీసేసాడు, రాసిన వాడు ఏం కావాలి? లేదు, మన అందరం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అలాంటిది మన దేవీ దేవతలని తక్కువ చేయకూడదమ్మా. ఇప్పుడు అమెజాన్ అనే విషయంలో చూడండి, ఇప్పుడు ఎంత డెప్త్ గా పోయినాం మనం. అంత డెప్త్ గా విషయాలు తెలియకపోతే ఎలాగ తల్లి? దట్ ఈస్ కాల్డ్ ఉందమ్మా విశేషాలు. ఓకే స్వామి, ఖచ్చితంగా. అంటే ఇప్పటి వరకు చాలా మంది హిందూస్ ఉన్నా గానీ, అంటే ఓపెన్ గా చెప్పాలంటే ఎంతో మంది హిందూస్ ఉన్నా గానీ, క్రిస్టియన్స్ ఉన్నా గానీ, వాళ్ళ గ్రంథాలు వాళ్ళకే తెలియదు. అది నిజంగానే చెప్పారు. అంటే ఎవరు చదవరు బేసిక్ గా. సో దీని గురించి అమెజాన్ బాయ్కట్ అనేది మీ పోరాటం బాగుంది అండ్ మేము కూడా దానికి సపోర్ట్ చేసి ముందుకు వస్తాము. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. Please subscribe JR7 Media.